కనుక జ్ఞాపకం చేసుకొని మనం లోబడి మనకు మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో గడగడ వణుకుతూ ఎప్పుడైతే ఉంటామో నిన్నే ఆయన చూస్తాడట. హల్లెలూయా. ఆరాధన చేసుకుందామా? పడను నేను భయపడను అని ఈ పాట ఎంతమందికి వచ్చో నాకు తెలియదు, కానీ వ్యాధులు బట్టి భయము, సమస్యలను బట్టి భయము, డబ్బు లేమిని బట్టి భయము, ఇంట్లో కుటుంబంలో రక్షణ లేని బట్టి భయము, భయపడను నేను అని చెప్పి నేను యేసు నాలో ఉన్నందున భయపడను నేను భయపడను. మరలా చెప్దామా? భయపడను నేను భయపడను. ఇంకొంచెం ఫాస్ట్గా. భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను యేసు నాలో ఉన్నందున. చెప్పండి బిగ్గరగా. యేసు నాలో ఉన్నందున భయపడను నేను భయపడను, యేసు నాలో ఉన్నందున భయపడను నేను భయపడను. మరణ భయం నన్ను చుట్టినను, మరణ లోయలో నేను నడుస్తున్నా సరే యేసు నాతో ఉన్నందున భయపడే పరిస్థితే లేదు. భయం వేస్తుంది, సాతానుడు భయం కలిగిస్తున్నా, కానీ చెప్దాం, నోటితో చెప్దాం విశ్వాసంతో, భయపడను, యేసయ్య నాలో ఉన్నాడు, సో భయపడే అవకాశం లేదు. చెప్తాం కనీసం. భయం నన్ను చుట్టినాను, మరణలోయలో నడిచినను. చెప్పాలి అందరూ నా వెనక. మరణ భయం నన్ను చుట్టిన, మరణ భయం నన్ను చుట్టినను, మరణలోయలో నడిచినను. యేసు నాలో ఉన్నందున, యేసు నాలో ఉన్నందున భయపడను నేను భయపడను. మరలా ఒకసారి బిగ్గరగా. ఉన్నందున భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. వ్యాధి బాధ కలిగినను, వైద్యులు నన్ను విడిచిపెట్టేసిన, ఇంకా నీకు కుదరదు ఈ రోగం, నిన్నెవరు బాగు చేయలేరు, నువ్వు వింతే అన్నా యేసు నాలో ఉన్నాడు, నన్ను స్వస్థపరిచే దేవుడు నాలో ఉన్నాడు, సో భయపడే అవకాశం లేదు. చెప్పగలరండి? వ్యాధి బాధలు కలిగినను, వైద్యులు నన్ను విడిచినను, వ్యాధి బాధలు కలిగినను, వైద్యులే నన్ను విడిచినను. చెప్పండి. యేసు నాలో, యేసు నాలో ఉన్నందున భయపడను. చెప్పండి. ఏ ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో చెప్పగలరా విశ్వాసంతో? ఉన్నందున భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. గొల్లియాతు ఎదురుగా వచ్చిన, ఘోర తుఫాను వీచిన సమస్య లేదు. చెప్దామా? భయంతో చెప్పండి, నాలో యేసయ్య ఉన్నాడు. చెప్పండి. భయంతో చెప్పండి, సమస్యలతో చెప్పండి, వ్యాధులతో చెప్పండి, ప్రతి దానితో మిమ్మల్ని భయపట్టే ప్రతి సమస్యతో మీరు చెప్పండి ఈ మాట.
యేసు నాలో ఉన్నందున భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను, నేను భయపడను. ఆరాధనలకు వెళ్దామా? కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దామా? ఆత్మతో ఆరాధన చేద్దాం, ఆత్మతో ఆరాధన చేద్దాం. ఆరాధనకు సిద్ధపడే ప్రతి ఒక్కరు కూడా ఇదే మనకి బలం అండి. యేసు నాలో ఉన్నందున భయపడను. ఈ మాట చెప్పండి, విశ్వాసంతో ఈ మాట చెప్పండి. యేసు నాలో ఉన్నారు. ఎవరిలో ఉన్నారు యేసయ్య? యేసయ్య ఎవరిలో ఉన్నారో వాళ్ళందరూ చెప్తారు. ఎవరిలో యేసయ్య ఉన్నారో చెప్తారమ్మా. మరలా చెప్తా, మరలా ఆఖరి చేసి యేసు నాలో ఉన్నందున భయపడ. ఆయన నిజంగా మనలో ఉంటే భయం ఏదండి? చెప్పండి. ఉన్నందున భయపడను నేను, భయపడను. యేసు నాలో ఉన్నందున భయపడను నేను, భయపడను. యేసు నాలో ఉన్నందున నేను భయపడను. యేసు నాలో ఉన్నందున భయపడను నేను, భయపడను. యేసు నాలో ఉన్నందున భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను. యేసు నాలో ఉన్నందున భయపడను నేను, భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి, ప్రతి నోరు స్తుతించాలి. చెప్తాం ప్రతి నొప్పుడు. బ్రదర్స్ సిగ్గుపడకుండా. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా, 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 ఆత్మలో ఆరాధన చేద్దాం. ఆత్మలో నవ్వుకుంటూ. సమస్యలో ఉన్నారు అందరూ నవ్వుతూ ఆరాధన చేయండి. వ్యాధులతో బాధపడుతున్న వారు సంతోషంగా ఆరాధన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి సంతోషంగా చప్పట్లు కొట్టి ఆయన స్తుతిద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఆరాధనకి వెళ్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. వేగలను ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఆరాధనలో ఏకీభవించండి. నీ ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారానికి నువ్వు అప్పగించుకోవాలి. ఆయన అధికారానికి అప్పగించుకోవాలి. ఎవరినైనా అడిగితే నీకు ఎలాంటి జీవితం కావాలంటే ఏమనే సమాధానం చెప్తారండి? ఏ శ్రమలు లేకుండా సాఫీగా సాగిపోయే జీవితం నాకు కావాలి, ప్రసాదించు ప్రభువు అంటారు కదండి. ఏ శ్రమలు ఉండకుండా సాఫీగా సాగిపోయే జీవితం కావాలి అంటారు. కానీ మనం అనేక సార్లట అగ్ని వంటి మహాశ్రమల్లో మనం వెళ్ళాల్సి ఉంటుందట. తరచుగా వెళ్తామట అగ్ని వంటి శ్రమల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడట. సాఫీగా సాగిపోయే ఏ శ్రమలు లేని జీవితం కావాలనుకుంటాం, కానీ తరచుగా అగ్ని వంటి మహాశ్రమల్లో దేవుడు నడిపిస్తాడట. ఎందుకంటే యేసు ప్రభు యొక్క సౌశీల్యము మనలో కనపడు వరకు ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. యేసు ప్రభువుకున్న సౌశీల్యము మనలో కనబడడం కోసం ఈ శ్రమల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడట. ఒక భక్తుడు ఒక పింగాణి సామాన్లు అమ్మే ఒక షాప్కి వెళ్ళి ఒక 2 ప్లేట్లు చూశాడు. 2 ప్లేట్లు పింగాణి ప్లేట్లు చూశాడంట. ఆ 2 ప్లేట్లు ఒకేలాగున్నాయి, కానీ ధర మాత్రం వేరువేరుగా ఉన్నాయి. ఒకదానికన్నా ఇంకొక దాని యొక్క ధర చాలా ఎక్కువగా ఉంది, ఖరీదు ఎక్కువగా ఉందంట. అడుగుతున్నాడు, చూడటానికి 2 ప్లేట్లు ఒకేలాగున్నాయి, అర్థం చేసుకోవాలి మీరు. ఈ 2 ప్లేట్లు ఒకేలాగున్నాయి అంటే చాలామంది క్రైస్తవులు చర్చికి వస్తారు కదా, చూడటానికి వీళ్ళు వాళ్ళు భక్తిపరులాగే ఉన్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ వీళ్ళు చక్కగా బ్రతుకుతారు, హ్యాపీగా ఉంటారు. వీళ్ళు మాత్రం ఎందుకు అస్తమానం కష్టం పడుతూనే ఉంటారు, బాధలు పడుతూనే ఉంటారు అని అర్థం చేసుకోవాలి. 2 ప్లేట్లు ఒకేలాగున్నాయి, కానీ ధర ఒకదానికన్నా ఇంకొక దానికి చాలా ఎక్కువగా ఉంది అని ఆ యజమాని అడిగితే, అవును సార్, 2 చూడటానికి ఒకలాగే ఉంటాయి, ఒకదానికన్నా ఇంకొక దాని ధర ఎక్కువగా ఉండడానికి గల కారణం ఈ ఫస్ట్ ప్లేట్ ఉంది కదా, దీనికి ఎక్కువ పని చేయబడలేదు, అంటే దీనికోసం ఎక్కువ కష్టపడలేదు మేము, ఇది ఎక్కువ కాల్చబడలేదు, ఇది మామూలుగా చేసేసాం, సింపుల్గా చేసేసాం. కానీ రెండోది ఉందా చూసారా, ఈ యొక్క పువ్వులు ఉన్నాయా, ఈ యొక్క పసుపు పువ్వులు, ఈ పింగాణి ప్లేట్ మీద ఉన్న ఈ పసుపు పువ్వులు, ఈ తెల్ల పువ్వులు పసుపుగా మారడానికి 1కి 2 సార్లు కాల్చాల్సి వచ్చింది, అగ్నిలో కాల్చాల్సి వచ్చింది, అగ్నిలో కాల్చాల్సి వచ్చింది. అందుకే దీనికన్నా ఈ పువ్వులు ఇంత అందంగా చెక్కబడడానికి చాలా టైం పట్టింది, చాలా కష్టపడాల్సి వచ్చింది, మాకు కాల్చాల్సి వచ్చింది. విపరీతంగా కాలిస్తే కానీ దీనికి ఇక సౌశీల్యం, ఈ అందము, ఈ గొప్పతనం ఈ ప్లేట్కి రాలేదు. అందుకే దీనికి ఎక్కువ పని చేయబడింది, ఎక్కువ కాల్చబడింది, అందుకోసం దీని ఖరీదు ఎక్కువ. దానికంత పని లేదు, అది ఎక్కువ కాల్చబడలేదు, అది చీప్గా వెళ్ళిపోద్ది. అది 100 రూపాయలు అయితే ఇది 2000కి వెళ్తుంది. మరి చూడడానికి ఒకలాగే ఉంది, చూడడానికి అందరూ ఒకలాగే ఉంటారు, క్రైస్తవులు అందరూ ఒకలాగే ఉంటారు. కానీ ఏవి గురుగులో ఏవి గోధుమలో, ఇగో ఈ కాల్చినప్పుడు తెలుస్తుందండి. నిలబడతారు కదా కాలుస్తున్నప్పుడు, అప్పుడు గోధుమలేవో గురుగులేమవుతాయి, గురుగులు కాలిస్తే పొట్ట అయిపోతాయి, గోధుమలు మాత్రమే నిల్చుంటుందండి. దేవుడు అలాగా తేలుస్తాడు, క్రైస్తవుల యొక్క జీవితాన్ని ఆ విధంగా ఫిల్టర్ చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరం క్రైస్తవులమే, అందరం చర్చికి వెళ్తాం, కానీ ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు వేషధారులు, ఏవి గోధుమలు ఏవి గురుగులు
ఫిల్టర్ చేసినప్పుడు మనం నిల్చోలేము. చాలామంది నిల్చోలేరు. సాఫీగా అలవాటు పడిపోయిన వాళ్ళు నిల్చోలేరు. అప్పుడు ఆ క్రైస్తవుడు తన శ్రమల్లో దీర్ఘకాలము తన జీవితంలో వస్తున్న ఈ శ్రమలు బట్టి, ఈ కష్టాలు బట్టి, తరచుగా తనకు వస్తున్న ఈ శ్రమలన్నిటిని కూడా అవన్నీ మేలు కొరకని అప్పుడు గ్రహించాడట ఈ క్రైస్తవుడు సేవకుడు. ఓహో, ఇదా సంగతి. తరచుగా దీర్ఘకాలము నా జీవితంలో ఉన్న ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ వ్యాధులు, ఇవన్నీ కూడా నాకొక రోజు మేలు కొరకు, మెప్పు కొరక దేవుడు నాకు ప్రవేశించాడని అప్పుడు అర్థమైంది. అమూల్యమైన విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకి నిలబడిందై యేసు ప్రభు వచ్చినప్పుడట మనకి మెప్పు ఘనత కలుగుతుంది అంటండి. మెప్పు ఘనత మనకు కలుగుతుంది. ఈ దీర్ఘకాల శ్రమలన్నీ కూడా వాళ్ళకి లేవు మనకున్నాయేటి, వాళ్ళకి లేవు మనకున్నాయేటి అనుకుంటాం కదండి. వాళ్ళకి లేవు, వాళ్ళు బాగానే ఉన్నారేటి, ఇన్ని చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటాం. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ దీర్ఘకాల శ్రమలు, దీర్ఘకాల వ్యాధులు, నీతిగా ఉంటూ పడుతున్న ప్రతి దీర్ఘకాల శ్రమలు యేసు ప్రభు వచ్చినప్పుడు మనకు మెప్పియు ఘనతయు కలుగుటకై, ఆయన సౌశీల్యంలో మనం చెక్కబట్టం కోసం తరచుగా మనకి వస్తున్నాయి ఈ శ్రమలు. ఇంకా మనం ఫిక్స్ అయిపోవాలా, ఇవి వస్తాయి, దీన్ని మనం ఎలాగెదిరించాలా అని మనం మైండ్ ట్యూన్ చేసుకోవడం చాలా మంచిది. మనం అలవాటు చేసుకోవడం మంచిది. క్రైస్తవుడి జీవితం మనం యేసులాగా బ్రతకాలనుకుంటున్నారు, యేసు ప్రభులాగా నువ్వు జీవించాలనుకుంటున్నావా, ఇంకా నువ్వు ఫిక్స్ అయిపోవాలి. వస్తాయి, ఇది అయిపోయింది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి రెడీ అవుతుంది. కనుక దీన్ని మనం బాడీకి అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఎంతకాలం అండి బాబు భరించలేము మేమంటాం. ఇది మనిషి నైజం. మనుషులం కదా మనం, దేవతలం కాదు. కనుక మనం కూడా ఉంటాం, కానీ మనం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. మేలిమి ముత్యము యొక్క ఆలిచిప్పలో కట, ఆ ముత్యాన్ని అది తయారు చేసి ప్రపంచానికి అందించడానికి అది ఎంతో కష్టపడుతుందండి. శ్రమలు ఒక్కొక్క ఇసుక రేణువు లోపలికి లాక్కుంటుంది. లాక్కొని ఆ ఇసుక అంతటిని కూడా గ్యాదర్ చేసి, దాన్ని అంతటిని కూడా శుభ్రం చేసి, దానికున్న ఆ చిప్పలో ఉంటుంది ఒక పదార్థం, సిల్వర్ కలర్లో కనపడతాయి చూసారా. ఆల్చిప్పలు ఓపెన్ చేసినప్పుడు సిల్వర్ కలర్లో ఉంటుంది ఒకలాంటి. ఆ పదార్థాన్ని, ఈ పనికిరాని ఈ మట్టిని, చెత్త అంతటిని లాక్కుంటుంది కదా, లోపలికి వెళ్తుంది కదా కొంచెం, దానికి పెట్టి దాని మస్టంతా వదిలించి, దీనికున్న సౌశల్యం, దీనికున్న ఆ యొక్క పవిత్రమైన, ఆ పరిశుద్ధమైన ఆ చిప్పలో ఉంటుంది చూసారా, మెరుస్తుంది సిల్వర్ కలర్లో దగదగా మెరిసిపోతుంది. దాన్ని దీనికి ఏర్పాటు చేసి అదంతటినీ దీనికి పొదిగించి బయటికి వచ్చేటప్పుడు ఆ ఆల్చిప్ప ఇలా లాగితే అందులో కొన్ని ముత్యాలు వస్తాయి. ఆ ముత్యాలు చూసారు ఎంత ప్రకాశంగా మంచి కలర్లో మెరిసిపోతుంటాయి. అబ్బాయి ఎంత బాగా తయారు చేసింది అనుకుంటాం, కానీ అది ఎన్ని బాధలు పడి ఆ ముత్యాన్ని తయారు చేసిందో మనకి ఎవరికీ అర్థం కాదు. అందుకోసమని ఈ శ్రమల్లో మనం నిల్చోడానికి అలవాటు చేసేసుకోవడం చాలా మంచిది. అలవాటు చేసుకోవాలి. కానీ దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన తోడై ఉన్నాడు మనకి. మరొకసారి ఆయన ఆరాధన చేద్దాం. ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితి లేదే. కృప చూపు
కృపకు సాటి లేదే. ఏ పాపిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. కష్టాల కడలి, కన్నీటి లోయలు, భరించలేని పరిస్థితులు, కానీ నా తోడు నిల్చున్నావు, నన్ను నడిపించినయ్యా. ఎలా మర్చిపోతానయ్యా నిన్ను. కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా కన్నీటితో ఆయన పాదాలు కడుగుతాం. కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువక ఎడబాయని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువకు ఎడబాయని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే. చూపు కృపగల దేవా, కృపకు సాటి లేదే. ఏ పార్టీ వారం? ఎందుకు గర్వించాలి? దేనికండి గర్వం? దేనికండి అసూయ? దేనికండి మత్సరం? దేనికండి? దేనికి? ఈరోజుండి రేపు పోయే దానికా? బైబిల్ చెప్తుంది. నువ్వెంతో తెలుసా? మనిషి యొక్క జీవితం ఎంతో తెలుసా అని. ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు. అది మనిషి జీవితం. పాపం సంవత్సరాల తరబడి లక్షల కోట్ల రూపాయలు అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు చేసి సంపాదిస్తాడు. రేపు ఉండడు. అది మనిషి గొప్పతనం. అది మనిషి గొప్పతనం. అందుకని నిన్ను నువ్వు తగ్గించుకో. దీన మనస్సు కలిగి, నేను నా బ్రతుకు ఏ పాటిది, ఈరోజు బ్రతికి ఉన్నానంటే ఆయన ఉచితమైన కృప అని ఎప్పుడు అంటావో అప్పుడు నీకు బ్రతుకుంటుంది. ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నీరింతటి దాననయా నాపై కృప చూపుటకు. ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నీరింతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించి ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. కనుక గర్వించకండి. ఇవన్నీ తొలగించుకోవాలి. మన సమయం అయిపోతుంది. కష్టమే అండి, చాలా కష్టంగా ఉంటుంది. కానీ మనం నిలబడాలి. యుగ యుగాలు మనం సంతోషించాలంటే ఈ కొద్ది కాలం మనం కొంచెం కష్టపడాలండి. ప్రతి దానికి కష్టపడాలి.
ఒక బిడ్డని జన్మనివ్వడానికి తల్లి 9 నెలలు కష్టపడాలి, తప్పదు. లేదండి నేను 4 నెలలకే నేను 4 నెలల వరకే నేను బిడ్డను మోయగలను, నాకు ఇంకొద్దు, ఈ బిడ్డను నేను కనేయాలి, ఈ బిడ్డకి నేను జన్మనిచ్చేయాలి 4వ నెలతోని, ఇంకొక 3 నెలలు నేను కనలేంటే కుదరదు. ఎంత సైన్స్ డెవలప్ అయినా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా తప్పదు. 9 నెలలు ఏం చేయలేమంటారు, లేకపోతే చచ్చిపోతాం అంటారు. 4 నెలలే నేను 4 నెలలకే కనేస్తానండి అంటే కుదరదు. 5 సంవత్సరాలు ఒక్క పిల్లకి జన్మనివ్వడానికి ఏనుగు 5 సంవత్సరాల భారాన్ని మొయ్యాలండి, తప్పదు కొన్ని. కనుక క్రైస్తవుడి జీవితంలో కొన్ని అలవాటు చేసేసుకోవడం చాలా మంచిది. దేనికోసం గట్టి గింజగా ఉండడానికి. నువ్వు గోధుమ గింజగా ఉండాలంటే నువ్వు అలవాటు చేసుకోవాలి. లేదు పొట్టులాగా ఉంటానంటే నీకు నచ్చినట్టు జీవించవచ్చు, పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ తర్వాత వచ్చింది చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు మీతో మాట్లాడితే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. మమ్మల్ని నిలబెట్టు ప్రభువా, నిల్చోవడానికి శక్తినివ్వు, నీతిగానే బ్రతకడానికి కృపనివ్వు. ఈ దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు మాకొద్దు. గట్టి గింజగానే ఉండాలి నేను. కష్టమైన నిలబడడానికి నువ్వు శక్తినిస్తే నిలబడతాను. తర్వాత ఆయన నిన్ను నిలబెడతాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒక్క స్టెప్ వేయగలిగితే తక్కినవన్నీ ఆయనే వేసుకొని వెళ్ళిపోతారు. దేవుడు మీతో మాట్లాడుతూ ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ